వాటర్ దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోలీస్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐలు వాళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యి ఈ 25 మోటార్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముద్దాయిలు కత్తుల బాబీ, ఇతను అసోసియేట్ పూర్ణచంద్రరావు అండ్ ఇంకొకటి చౌటూరు శ్రీను, ఈ ముగ్గురు ఇంకొక జూనియర్ చిన్న ప్రయత్నాలు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే గత 4 నెలలుగా రైతుల దగ్గర ఉన్న మోటార్ని దొంగతనం చేసి దాంట్లో కాపర్గా తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇవి చాలా దఫాలుగా మనకి కంప్లైంట్స్ వచ్చాయి. సో ఈ కంప్లైంట్స్ దృష్టి పెట్టుకుని దృష్టి సారించి ఎవరైతే చేస్తున్నారో కత్తుల బాబీ అని అతను వాళ్ళు దృష్టి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే పగటిపూట ఉల్లిపాయ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఎక్కడ మోటార్లు ఉన్నాయని చూసుకుని దొంగతనం చేస్తూ ఉంటారు ఇద్దరిద్దరు కలిపి. అలాగే ఇంకా మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మిగతా చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఐరన్ అట్లాంటి వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడ మోటార్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని చెప్పి చూసుకుని ఇలా పాయింట్ చేసుకుని నైట్ టైము ఈ దొంగతనం చేస్తుంటారు. మనందరికీ తెలుసు గత 4 నెలలుగా 5 నెలలుగా రూరల్ సబ్ డివిజన్ పోలీసులు అందరూ కూడా దీని మీద దృష్టి సారించారు. ఇప్పటికీ 103 మోటార్లు రికవరీ చేయడం జరిగింది దఫాలుగా. ఇవన్నీ కూడా రైతులకి ఎంతో ఉపయోగకరమైనవి. నీరు ఎంత ముఖ్యమో పైరుకి అందరికీ తెలుసు. సో ఈ మోటార్లు పట్టుకోవడం వల్ల చాలామంది రైతులు సంతోషం వ్యక్తం చేసి ఉండొచ్చు. సో ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు గాను ఈ టీమ్స్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా నెల్లూరు ఎస్పీ సార్ సంబంధించి అందరికి కంగ్రాచులేట్ చేస్తామండి. ఇవి మొత్తం 11 కేసులుగా నమోదు చేయబడినవి. ఈ ఓన్లీ తోటపల్లి గూడూరులో ఒక 5 కేసులు, అలాగే వి సత్రం పరిధిలో ఒక 3 కేసులు, అలాగే ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్, ముత్తుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది.